ముందుగా ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025వ సంవత్సరం వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దాం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. ఈ మిథున రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం రాహు మార్గదర్శ అంటే బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా మంచిది. రాహువు అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మ వారు. శతభిష నక్షత్రం వారు కావచ్చు, ఆరుద్ర నక్షత్రం వారు కావచ్చు, చాలా వరకు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం ఈ మిథున రాశి వారిలో మాత్రం ఆరుద్ర నక్షత్రం వారు అంటే ఆ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్తు ఆ పరమశివుడు పుట్టిన నక్షత్రం అండి. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రుద్రేశ్వరుని అంటే మహాశివుణ్ణి తైలాభిషేకం కావచ్చు, రుద్రాభిషేకం కావచ్చు, అలాగే మాత్రం భస్మాభిషేకం కావచ్చు, అలాగే వీరి జాతకంలో తేనె అభిషేకం చేయడం కావచ్చు, అలాగే జలాభిషేకం చేయడం కావచ్చు, అలాగే మాత్రం ఏ రకంగా అయినా సరే మాత్రం అభిషేకం చేయడం చాలా మంచిది. అమ్మవారికి మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు, లేదా కనకదుర్గమ్మ రూపంలో అమ్మవారి రూపంలో 1,000 అవతారాలు ఉంటాయండి. ఏ అమ్మవారికైనా సరే పసుపు కుంకుమార్చన పూజ చేపించడం చాలా వరకు మంచిది. స్త్రీలను గౌరవించడం మంచిది. మగవారనే కాదు స్త్రీలు కూడా గౌరవించడం చాలా మంచిది. ఏదైనా చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, గొడవలు ఉన్నవారు దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిదండి. నూతన సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం నిలవదండి. వీరి జాతక బలంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్థలం ఇల్లు కొనాలనుకునేవారు, కట్టాలనుకునేవారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. సద్బ్రాహ్మణులతో చెప్పించుకోవచ్చు, లేదా వారికి తెలిసిన వారితో పూజలు చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.